గైస్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి జీ5లో హిసాబ్ బరాబర్ అనే హిందీ మూవీ తెలుగు డబ్బింగ్లో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఈ మూవీలో రైల్వే ఎంప్లాయ్ అయినటువంటి మన హీరో ఏమో ఒక బ్యాంకులో స్కామ్ జరుగుతుందని దాన్ని బయట పెట్టడానికి కోర్టులో కేసు వేస్తాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, తను ఆ బ్యాంక్ పైన కేసు వేసిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీని డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీ లైన్ అయితే సూపర్ ఉందండి. అలాగే ఇందులో కొన్ని సీన్స్ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారనమాట. అండ్ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు డీసెంట్గానే పెర్ఫామ్ చేశారు. లాస్ట్గా ఏంటంటే ఇందులో బీజిఎం అయితే స్టోరీకి తగ్గట్టు బాగానే ఉంది. అండ్ ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే చూసేయొచ్చు అనమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే బాగానే ఉన్నప్పటికీ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడంలో తను కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అలాగే స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నరేషన్ ఈ రెండు కూడా బాగా వీక్గా ఉండడం వల్ల ఇందులో కొన్ని సీన్స్ అయితే ఓకే, కానీ మిగిలిన మూవీ అంతా కూడా చాలా సింపుల్గా అండ్ ప్రిడిక్టబుల్గానే రన్ అవుతుందన్నమాట. దీనికి తోడు ఈ మూవీకి లవ్ ట్రాక్ అవసరం లేకపోయినా సరే దాన్ని ఫోర్స్డ్గా పెట్టారు. పోనీ ఆ లవ్ ట్రాక్ అయినా బాగుందంటే అది కూడా లేదన్నమాట, చాలా రొటీన్గానే ఉంది. అండ్ ఇందులో అక్కడక్కడ కొంచెం కామెడీని కూడా ట్రై చేశారు, బట్ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్గా ఏంటంటే ఇందులో క్లైమాక్స్ ఎపిసోడ్ని కూడా చాలా సింపుల్గా డిజైన్ చేసుకున్నారు. సో అది కూడా ఈ మూవీకి పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ హిసాబ్ బరాబర్ అనే మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్.